ప్రభు నా రక్షకుడు అని ఒప్పుకుంటే చాలరక తప్పించుకోవడానికి. ఎందుకంటే ఈ శరీరము ఈ ఆత్మ దేవుడిచ్చిందే, మనమే ఆయన తయారు ఇవ్వగానే మనం ఉపయోగించుకుంటున్నాం. ఆయన తయారు చేసింది ఆయనకు అప్పగించుకోవడానికి మాత్రమే మనం నమ్మాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, బాగా ఆలోచించు. అంతే, ఎందుకు నీవు ఆలోచించాలో కూడా చెప్తాను. నా సొంత అక్కగాని నేను భావించి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. ఏంటంటే ఇప్పుడు నీవు ఇక్కడ ఏదైనా తీసుకో, ఈ చెట్లు కానీ లేకపోతే ఏదైనా ఒక పురుగు కానీ ఏదైనా తీసుకో, ప్రతి దానికి బ్రతుకు ఉందని పాఠం చెప్తుంది మనకి కదా. ఎందుకంటే ఇప్పుడు విత్తనం ఉన్నది, నేలలో పడుతుంది, అది బ్రతుకుతుంది, మరలా పెద్ద వృక్షం అయిపోయి మనకి పంటనిచ్చి జీవిస్తుంది కదా కదా. మరి దానికి అంత బ్రతుకున్నప్పుడు మనకెందుకు బ్రతుకుండకూడదు? మనకు బ్రతుకుండాలి కదా. అదే దానికోసం యేసుక్రీస్తు చెప్పింది, నన్ను నమ్మినవాడు భూమి మీద చనిపోయిన బ్రతికితాడు. అంటే నా వలన మీరు పరలోకం వస్తారు. పరలోకం వెళ్ళడానికి మనం యేసుక్రీస్తు నమ్మాలక, ఏ కారణం కాదు అసలు. ఈ భూమి మీద మనం ఎక్కడో ఒక చిన్న లోపాన్ని కలిగి ఉంటాం కదా, ఆ లోపాన్ని దేవుడికి అప్పగించి, ప్రభువా ఇదిగో మా స్థితిని, మేము పరలోకంకి రావాలంటే నీవే మాకు శరణ్యం. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు అందరం ఎక్కడొకటి పొరపాటు దొర్లేవాళ్ళం కదా. ఒక మాట చదివి వినిపిస్తానక. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తుల వారి భూమి మీదకి రావడానికి ఒక ప్రధానమైన కారణం ఎవరంటే, యేసుక్రీస్తు ఏదో సరదాగా వచ్చి వెళ్ళిపోలేదక, మన కోసం వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకు మన కోసం వచ్చాడు, మన కోసమే చనిపోయినా పరలోకంకి వెళ్ళాడు. మరి ఆయన నమ్మటం వల్ల మనం ఏమైనా పరలోకం వెళ్ళగలుగుతామా లేదా అనేసి అంటే, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన వెళ్తున్న విధానం చూస్తే, గలిలే మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేది చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి ఆయన వచ్చునని వారితో చెప్పారు. అంటే యేసుక్రీస్తు ఎలాగైతే భూమి మీదకి వచ్చి చనిపోయి పరలోకంకి వెళ్ళాడో అదే రీతికి మరలా రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అన్న ప్రశ్న ఇక్కడ కావాలి, అంతే కదా. ఇక్కడ చూడు, చదువు వినిపిస్తాను. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అది క్రీస్తులో ఉండి చనిపోయిన వారు. ఉదాహరణకు నేను చనిపోతున్నాను అనుకో, మరలా నేను యేసుక్రీస్తు రాగానే ఆయనతో పాటు లెగిస్తాను అన్నాడు. అది కింద వెళ్ళేసరికి, ఆ మీదట సజీవులం నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నటకు ఆకాశం మనలకు మేఘముల మీద కొనుపబడదుము, కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అన్నాడు. అంటే చనిపోయిన వారు మనం ఆయన నమ్మి చనిపోతే ఖచ్చితంగా ఏంటంటే పరలోకంలో ఉంటాం, ఆయనతో పాటు దేవునితో ఉంటాం. దానికోసం నమ్మాలక, వేరే కారణం ఏది కూడా పక్కన పెట్టడమే. మన శరీర సంబంధమైన అంటావా, ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు, అవన్నీ అద్భుతంగా తీరుస్తాడు. అది మీరు ఈరోజు మీ మరదల ద్వారా మీరు తెలుసుకొని ఉన్నారు, అలాగే మా ద్వారా మీరు తెలుసుకున్నారు. ఎందుకు నమ్మాలంటే ఈ ఒక్క కారణం యొక్క, వేరే కారణంతో కానే కాదు, ఒకే ఒక్క కారణం, దేవుని నమ్మితే నేను పరలోకంలో ఉంటాను. ఎందుకంటే ఈ శరీరం ఈ ఆత్మ నడిపించేది ఆయన కాబట్టి. సరేక, కాబట్టి మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నేను అన్నయ్య కూడా చెప్పినప్పుడు చాలా బాగా ఆలోచించారు, మంచి మనసు కలిగిన వాళ్ళు మీరందరూ. మనందరం ఒక కుటుంబం కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నందుకు మంచిది కదా మనం అందరం.